మునుపటి భాగంలో ఈ సూర్యరావణ అనుకున్న విధంగానే ఆ భయంకరమైన రూపంలో పుట్టిన ఆ పిల్లని కాస్త ఈ షిడోషామాతుడికి అప్పగించి నేరుగా ఇంటికి వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి మంత్రాలవ్వ నేరుగా తన ఇంటి వద్దకు చేరుకుంది. ఈ మంత్రాలవ్వను చూసిన ఈ ఊరి పెద్ద మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వ, మంత్రాలవ్వ, నీకు ధన్యవాదాలు. మా మాట ఆలకించి ఏమీ కాదనుకుంటా నేరుగా మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మంత్రాలవ్వ. ఇక మా కొడుకు పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది మంత్రాలవ్వ అని చాలా ఆనందపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద. అది ఎంతా విన్నా ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. ఈ మంత్రాలవ్వ ఎక్కడికి వచ్చినా దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణంతోనే ఈ ఊరికి ఖచ్చితంగా మంచే జరుగుతుంది. నా చుట్టూ ఎంతో మంది పన్నాగాలు పడుతున్నా సరే ఆ పన్నాగాల్ని నా మూడవ కన్నుతోనే నేను పసిగట్టగలను. మంత్రాలవ్వ మూడవ నేత్రం అంటే తన జ్ఞాన నేత్రం. ఇక నీ కొడుకుకు వచ్చిన భయమేమీ లేదు. ఈ మంత్రాలవ్వ ఉండగా నీకు ఎటువంటి భయం ఉండదు అని ఈ మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పింది. ఇంతలో ఈ సూర్యరావణ నేరుగా తన తండ్రి వద్దకు వచ్చాడు. తన తండ్రి సూర్యరావణతో ఇలా అంటూ ఉన్నాడు. నాయనా సూర్యరావణ, నువ్వు కోరుకున్న విధంగానే మంత్రాలవ్వని ఇంటికి రప్పించాను. ఇక నీ పెళ్లికి ఎటువంటి ఆటంకాలు ఉండవు నాయనా. ఇదిగో అక్కడో ఉంది మంత్రాలవ్వ అని ఈ ఊరి పెద్ద సూర్యరావణతో చెప్పగా సూర్యరావణ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. నేను అనుకున్న పన్నాగం పన్నింది. మంత్రాలవ్వ చేతికి చిక్కింది. తన చేతిలో ఉన్న ఆ మంత్రదండాన్ని దొంగలించి ఇప్పుడు ఖచ్చితంగా ఆ పిశాచి వద్దకు వెళ్లి నా భార్యని విడిపించుకొని తీసుకుని వస్తాను. ఆ తరువాత ఈమెను బలి ఇచ్చి కాల సర్పనిది నా వశం చేసుకుంటాను అని ఈ సూర్యరావణ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇది ఎంత తన మనోనేత్రంతో గమనిస్తూ ఉన్న మంత్రాలవ్వ ఈ యొక్క సూర్యరావణతో ఇలా అంటూ ఉంది. రా నాయనా రా, నువ్వు అనుకున్నది మంచి అయితే ఫలిస్తాది, లేకపోతే అది నిన్నే చెడగొడతాది. మంత్రాలవ్వ గమనం వల్ల నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల చాలా గ్రహాలు నాపైకి దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. కానీ ఈ మంత్రాలవ్వని జయించడం అసంభవం. ఇక నువ్వు నిశ్చయంగా ఉండు అని ఈ మంత్రాలవ్వ సూర్యరావణతో చెప్పింది. ఆ మాటలు విన్న సూర్యరావణ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా మంత్రాలవ్వ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మంత్రాలవ్వ. ఖచ్చితంగా నువ్వు నా పల్లికి వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. మంత్రాలవ్వ, నాకు ఒక చిన్న కోరిక ఉంది. నీ చేతుల మీదుగా నువ్వు 2 రోజుల పాటు మా ఇంట్లోనే ఉండాలి మంత్రాలవ్వ. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు మంత్రాలవ్వ. ఇదేనా ఆశ మంత్రాలవ్వ అని ఈ సూర్యరావణ మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. సరే నాయనా సరే, తప్పకుండా నేను వచ్చిన పని పూర్తి చేసి అందరి పని పట్టే వెళ్తాను. నువ్వు చింతించకు అని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా రాత్రి సమయం అయింది. మంత్రాలవ్వ ఆ ఇంటిలో ఒక గదిలో గాఢ నిద్రలో ఉంది. ఇంతలో ఈ సూర్యరావణ నేరుగా అక్కడికి చేరుకొని వచ్చి ఆ మంత్రాలవ్వ పక్కన ఉన్న ఆ మంత్రదండం వద్దకు వచ్చి ఈ షిడోషా మంత్రుడు చెప్పిన విధంగానే మంత్రాన్ని 3 సార్లు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం మంత్రదండ సంరక్షణి, ఓం క్రీం మంత్రదండ రక్షకి, ఓం క్రీం మంత్రదండ ఆదర్శని అని మంత్రాలు చదవగా మంత్రాలవ్వ చేతిలో ఉన్న ఆ మంత్రదండం లాంటిదే మరొకటి అంటూ ప్రత్యక్షమైంది. వెంటనే ఈ యొక్క సూర్యరావణ మంత్రాలవ్వ యొక్క అసలైన మంత్రదండం తీసుకొని నేరుగా తన గది వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. సాధించాను, మంత్రాలవ్వ చేతిలో ఉన్న మంత్రదండాన్ని సాధించాను. ఓ ఈ పిశాచాలారా ప్రత్యక్షం కండి. వెంటనేనని ఆ మృత్తికా దెయ్యం వద్దకు తీసుకుని వెళ్ళండి. ఆ మృత్తికా దెయ్యం యొక్క శిరస్సుపై ఈ మంత్రదండాన్ని పెట్టిన వెంటనే తను తిరిగి మరలా చలనం వస్తుంది అని ఈ యొక్క సూర్యరావణ తన మంత్రాలు చదివేసరికి
నేరుగా అక్కడికి ఒక దోమ ప్రత్యక్షమైంది. ఈ సూర్యరావణ ఆ దోమపై కూర్చొని నేరుగా ఆ మృత్యుకా దయ్యం వద్దకు తీసుకుని వెళ్ళింది. వెంటనే ఈ సూర్యరావణ ఆ పిశాచి ముందు నుంచొని ఇలా అంటూ ఉన్నాడు, ఓ ఈ మృత్యుకా పిశాచి, నువ్వు చెప్పిన విధంగానే మంత్రాలవ చేతిలో ఉన్న ఆ మంత్రదండాన్ని దొంగలించి తీసుకుని వచ్చాను. ఇదిగో ఇప్పుడు ఈ యొక్క మంత్రదండాన్ని శిరస్సుపై పెట్టి నీ శాపాన్ని పూర్తిగా నాశనం చేస్తాను. ఆ తరువాత నా భార్యను మాత్రం శిలారూపం నుంచి మామూలు రూపంలోకి మార్చాలి. ఆ మాటలు విన్న ఆ మృత్యుకా దయ్యం ఇలా అంటూ ఉంది, సాధించావా సూర్యరావణ? నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఈ పనిని సాధిస్తావని. నేటితో ఈ మృత్యుకా దయ్యం విడుదలవుతుంది. చలనం లేకున్నా నా దేహంలో నేటి నుంచి రక్తం ప్రవాహంలా పారుతుంది. నా రాకతో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉడికి ఉడికి అగ్నిలో మండి నాకు ఆహారంగా మారుతారు. ఓం క్రీం మృత్తిక అని ఈ యొక్క పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. వెంటనే ఈ సూర్యరావణ తన చేతిలో ఉన్న ఆ మంత్రదండాన్ని తీసుకొని ఈ యొక్క మృత్తికా దయ్యం యొక్క పిశాచి శిరస్సుపై పెట్టాడు. వెంటనే ఆ పిశాచి ఒక్కసారిగా చలనం లేచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ అరుపులకి ఈ మంత్రాలకి వినిపించాయి. ఈ మంత్రాల తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది, పిశాచాలు మేల్కొల్పి వీళ్ళు అందరూ మంత్రాలవని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వీళ్ళు వాడిన ప్రతి పన్నాగం, నాటకం అంతా నాకు తెలుసు. నా మంత్రదండం తీసుకు వెళ్ళడం తెలుసు. ఆ పిశాచిని అక్కడి నుంచి చరణంలోకి వచ్చేలా చేయడం తెలుసు. ఇది ఎంత వాళ్ళ వినాశానికే వాళ్ళు చేస్తూ ఉన్నారు. రాని రాని కాగలబోయే కార్యం ముందునే జరుగుతుంది. ఈ మంత్రాలవ చేతిలో ఈ పిశాచాలని పూర్తిగా నాశనం అవ్వడం ఖాయం. ఆ కాల సర్పనిధిని ఈ ఊరి పెద్దతో పాటు ఈ ఊరి పెద్దలకి అందరికీ అర్పించడం ఈ మంత్రాలవ శాపం అని ఈ మంత్రాలవ గట్టిగా అనుకుంటూ ఉంది. ఇంతలో ఈ శిరోష మాంత్రికుడు ఆ పసిబిడ్డను తీసుకొని వచ్చి ఊరి చివరన ఉన్న ఆ యొక్క రాతి బండపై నుంచొని ఇలా అంటూ ఉన్నాడు, ఓ ఈ కాల సర్ప రక్షకుల్లారా, మీ బలికి సమయం అవుతుంది. ఈ శాపగ్రస్తురాలైన బిడ్డ ఇప్పుడు నా చేతిలో ఉంది. త్వరగా మీ దూతను పంపించి నన్ను ఆ కాల సర్పనిధి వద్దకు తీసుకుని వెళ్ళండి. మీకు ఈ బిడ్డని సమర్పిస్తాను. ఓం క్రీం కాల సర్ప రక్షకి, ఓం క్రీం కాల సర్ప రక్షకి ఆవాహం అని మంత్రాలు చదవగా ఈ యొక్క శిరోష మాంత్రికుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో కాలసర్ప గృహ నుంచి బయటికి వచ్చిన ఆ రక్షకి నేరుగా గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. అది చూసి ఈ శిరోష మాంత్రికుడు చాలా ఆనందపడుతూ ఉన్నాడు. నా కల నెరవేరుతుంది. కాలసర్పనిధికి రక్షణగా ఉండే ఆ రక్షకి ఇప్పుడు నా ముందుకు ప్రత్యక్షమైంది. అయితే ఈ రోజు నేను ఖచ్చితంగా ఆ కాలసర్పనిధికి నేను వెళ్తాను. ఆ కాలసర్పనిధిని నా వశం చేసుకొని ఆ శక్తి మొత్తాన్ని పొంది ఈ లోకంలో ఎదురేలేని మహాశక్తివంతుడిగా మారిపోతాను అని ఈ శిరోష మాంత్రుడు చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఇంతలో ఈ మాంత్రుడికి ఎదురుగా వచ్చిన ఆ కాలసర్పనిధి రక్షకి ఇతనితో ఇలా అంటూ ఉంది, ఒరే అర్భక మాంత్రికుడా, నీ చేతిలో పడిన ఈ శపించబడిన ఈ పిండం ఇక మాకు వాణిజ్యంగా పనికిరాదు. మా పిశాచి లోకానికి అధినేత అయిన ఆ పిశాచికి నువ్వు ఇచ్చే ఈ బిడ్డ ఆహారంగా పనికిరాదు. ఇది మలినమైన ఆహారం. ఈ యొక్క బిడ్డ ద్వారా నీకు మరణం సంభవిస్తుంది. ఇక నిన్ను కాపాడడం ఎవరి తరం కాదు. కాలసర్పనిధి వద్దకు ప్రవేశించాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. నీ వంటి అజ్ఞానులు ఆ కాలసర్పనిధి వద్దకు ప్రవేశించడం కాదు కదా. ఆ కాలసర్పనిధి గురించి నీవు ఆలోచించిన నీకు మరణం సంభవిస్తుంది. ఎంతో శక్తివంతమైన ఆ కాలసర్పనిధి ఒక వ్యక్తికే రాసిపెట్టి ఉంది. ఆ వ్యక్తికి తప్ప మరొక వ్యక్తికి ఎవరికి ఆ కాలసర్పనిధి మీకు ఎవరి చేతికి అందదు. నువ్వు అనుకున్నట్టు
ఇప్పుడు ఈ యొక్క బిడ్డని అడ్డం పెట్టుకొని కాలసర్పనిధి వద్దకు రావాలని ప్రయత్నిస్తూ ఉన్నావు. అది చాలా పొరపాటు, నీ ప్రాణాలకే ప్రమాదం. కాలసర్పనిధి రక్షకులు నీపై ఇక విరుచుకు పడతారు అని ఆ కాలసర్పనిధి రక్షకి గట్టిగా అరిచి చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న శిరోష మాంత్రికుడు చాలా కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు, ఓ ఈ రక్షకే, నీ అధిక ప్రసంగం ఆపి నన్ను నీ స్థానంపై ఎక్కించుకొని నేరుగా ఆ కాలసర్పనిధి వద్దకు తీసుకుని వెళ్ళు, లేదంటే నా శక్తితో నిన్ను ఇక్కడికిక్కడే భస్మం చేసేస్తాను. ఎట్టి పరిస్థితిలోనూ ఆ కాలసర్పనిధి నా వశం కావలే, ఆ సర్పనిధి యొక్క శక్తి మొత్తం నా శక్తిలో కలకొడవలే. ఆ శక్తిని నా వశం చేసుకొని అత్యంత శక్తివంతుడిగా మారి ఈ చుట్టుపక్కల ప్రపంచాన్ని మొత్తాన్ని అంతా ఏలేస్తాను. నేను చెప్పిన విధంగా చెయ్యకపోతే నీకు నా చేతిలో మరణం ఖాయం అని ఈ శిరోష మాంత్రుడు గట్టిగా అరిచి తన చేతిలోంచి ఒక అగ్నిజ్వాలను నేరుగా ఆ కాలసర్పనిధి రక్షకపై ప్రవేశపెట్టాడు. కానీ ఆ కాలసర్ప రక్షకి మాత్రం ఏ హాని జరగలేదు. తను గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, ఒరే అల్పమాంత్రికుడా, నీ కళ్ళబొల్లి మంత్రాలు నాపై పనిచేయవు. నేను కాలసర్పనిధి రక్షకుని, నాకు దైవబలం అండగా ఉంటుంది. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే ఆ కాలసర్పనిధిలో అడుగు పెట్టడం అసంభవం. ఇక నువ్వు వచ్చిన దారి వెనక్కి వెళ్ళు. ఆ బిడ్డ ద్వారా నీకు మరణం సంభవిస్తుంది. ఆ బిడ్డను నువ్వు ఎక్కడ వదిలినా సరే తిరిగి మరలా నీ వద్దకే చేరుకుంటుంది. ఆ బిడ్డ సరిగ్గా 2వ రోజుకి అత్యంత భయంకరమైన ఒక రూపంలో మారి నిన్ను వధిస్తుంది. ఇదే కాలసర్పనిధి శాపం అని చెప్పి ఆ కాలసర్ప రక్షకు తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోయింది. అది ఎంతా గమనిస్తూ ఉన్న ఈ శిరోష మాంత్రికుడు చాలా ఆలోచిస్తూ ఏదుకో భయపడుతూ ఉన్నాడు. తన మనసులో చాలా భయంతో రగిలిపోతూ ఉన్నాడు.